శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదిత్యుడికి క్షీరాభిషేకం నిర్వహించి దర్శనాలను ప్రారంభించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి 9 గంటల నుంచి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. సామాన్య భక్తులకు తక్కువ సమయంలో దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక క్యూ లైన్ ను మరొక క్యూ లైన్ తో కలిపేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 1 గంట నుండే క్షీరాభిషేకంతో స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. 1 గంటకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సూర్యనారాయణ స్వామికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అనేక మంది మంత్రులు వచ్చి సూర్యనారాయణ స్వామిని అయితే దర్శించుకున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు హోంమంత్రి అనిత, అదేవిధంగా అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి అచ్చెన్నాయుడిని అయితే దర్శించుకున్నారు. ఉదయం క్షీరాభిషేకంతో స్వామివారి దర్శనం మొదలైంది. 1 గంట నుండి ఉదయం 8 గంటల వరకు ఈ క్షీరాభిషేకం దర్శనాలు అయితే భక్తులకు కల్పిస్తున్నారు. అందుకు క్షీరాభిషేకం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో అయితే తరలివచ్చారు. ముఖ్యంగా క్యూ లైన్లు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ క్యూ లైన్లు అయితే భారీగా అయితే జనాలు అయితే నిలిచిపోతూ ఉన్నారు. ముఖ్యంగా 6 సెక్టార్లు అయితే ఈ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. 100 రూపాయల లైను ఉచిత దర్శనం, అదేవిధంగా 300 లైను, అదేవిధంగా 500, అదేవిధంగా డోనార్కు విఐపీలకు ప్రత్యేక అయితే క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లు అయితే ముఖ్యంగా కిటకిటలు ఆడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులు తండోపతండాలుగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు లైన్లో అయితే బారులు తీరుతున్నారు. ఉదయం అయినప్పటికీ కూడా భక్తులు రద్దీ పెరుగుతూనే ఉంది. రాత్రి 8 గంటల నుంచి భక్తులు క్యూ లైన్లోకి రావడం ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులకు కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా మారిందని చెప్పలేం. ముఖ్యంగా భారీ బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు పోలీసులు. అయినా భక్తులు అయితే ఎక్కువగా అయితే సూర్యనారాయణ స్వామి దర్శించేందుకు వస్తున్నారు. ముఖ్యంగా రథసప్తమి ఆదివారం రోజు ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ రోజు సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు పొందుతారనే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో అయితే అనేక మంది భక్తులు తండోపతండాలుగా సూర్యనారాయణ స్వామిని దర్శించేందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ టైంకి లైన్ లోకి వచ్చారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, ఈ లైన్ లోకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము 4 గంటలకు వచ్చామండి. పొంగరావు మాది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూర్యనారాయణ స్వామి దర్శనం రథసప్తమి రోజు అదే ఆదివారం చేసుకోవడం ఏ విధంగా భావిస్తారు? బాగానే ఉంది, బాగానే ఉంది. చెప్పండి, ఎంతకు వచ్చారు క్యూ లైన్ లోకి? మార్నింగ్ 2 o'clock వస్తే అక్కడ కొద్దిగా తోసుకోవడం అయిపోయిందన్నమాట. కరెక్ట్గా క్యూ లైన్ పాటించలే. అక్కడ ఎక్కడంటే అక్కడ మిల్క్ జంక్షన్ ఉందా, అక్కడ మాత్రం కరెక్ట్గా సౌకర్యాలు కల్పించలేదు. 500, 300 ఒకే దీంట్లో తోస్తారు అన్నమాట జనాలకి. దానివల్ల కొద్ది క్రౌడ్ ఎక్కువైపోయి తోసుకోవడం అయిపోయి కొంతమంది పడిపోయారు కూడా. దానికోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత ఏంటండి, దానికోసం పాసులన్నీ విఐపీలు వరుస పంపించేస్తాం తప్ప కానీ సామాన్యుడికి కూడా పట్టించుకోవట్లేదు. అది మాట. టికెట్ తీసినోడికి కూడా సౌకర్యం లేదు. అక్కడ మిల్లు దగ్గర మాత్రం తోసుకోవడమే జనాలు. అది పాటించలేదు. మెయిన్ 300, 500 వేరు చేయలేదు. అది మాట. దయించి అది మీరు చెప్పండి, చెప్పిన తర్వాత క్యూ లైన్ పాటించమనండి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ క్యూ లైన్లు అయితే ఒక లైన్లో ఒకటి కలిసిపోవడం వల్ల భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా భక్తులకైతే అరగంటలో ఈ దర్శనాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. సామాన్యులకి శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని అధికారులు ముందు నుండి చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ క్యూ లైన్లు ఒకదానిలో ఒకటి కలిసిపోవడం వల్ల, దాని మీద అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి వేడుకలు అయితే వైభవంగా ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్